ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మరియు డౌన్ ప్రాంతంలోకి వచ్చినప్పుడు చేసే దువా, ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు దువా, ఏదైనా ఊరు లేదా పట్టణంలో ప్రవేశించేటప్పుడు దువా, బజారులోకి వీధిలోకి వెళ్ళినప్పుడు చేసే దువా, మరియు వాహనం పై నుంచి లేదా ప్రయాణం నుంచి దిగేటప్పుడు లేదా వచ్చినాక బయలుదేరే ముందు మళ్ళీ వచ్చినాక చేసే దువా, మరి అక్కడున్న స్థానికుల కోసం అక్కడున్న స్థానికుడైన ప్రయాణికుడు చేసే దువా, ప్రయాణికునికై స్థానికుడు చేసే దువా, మనల్ని ఎవరైతే పంపించేటప్పుడు వారి కోసం చేసే దువా. ఇలా ప్రయాణంలో తక్బీర్ మరియు తస్లీం పఠించడం వాటి యొక్క విలువ చాలా ఉంది. మరియు సూర్యోదయం వేళ అయినప్పుడు ప్రయాణికుడు చేసే దువా, మజిలీ చేసినప్పుడు లేదా మధ్యలో ఆగినప్పుడు ప్రయాణికుడు చేయడానికి ప్రత్యేక దువాలు ఉన్నాయి. తిరుగు ప్రయాణమైనప్పుడు చేసే దువా, ఏదైనా సంతోషకర వార్త లేదా వినకూడనటువంటి వార్త ఏదైనా విన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పలుకులు దువాలు ఉన్నాయి. మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించడం వల్ల చాలా విలువ ఉంది. సలామును వ్యాపింపజేయటం, అవిశ్వాస చేసిన సలాంకు జవాబు చెప్పాలి, అది ఎలా చెప్పాలి అది కూడా ఉంది. కోడి కూసినప్పుడు మరియు గాడిద అరిచినప్పుడు చేసే దువాలు కూడా ఉన్నాయి. కోడి కూత విన్నప్పుడు చేసే దువా, గాడిద గొంతు విన్నప్పుడు దువా కూడా ఉంది. రాత్రి వేళ కుక్కలు అరిచినప్పుడు కూడా దువాలు చేయాలి, ఆ దువాలు కూడా ఉన్నాయి. నీవెవరైనా తిట్టినట్లయితే అతని కోసం చేసే దువా, ఒక ముస్లిం ఇతర ముస్లింలను ఎలా పొగడాలి దానికి సంబంధించిన దువాలు కూడా ఉన్నాయి. ఒక ముస్లిం తన పొగడ్తను విని ఏమని పలకాలి, హజ్ లేదా ఉమ్రా చేసే మహ్రిం తల్బియా ఎలా పలకాలి, హజరే అస్వద్ వద్ద ఏమని తక్బీరులు చెప్పాలి, రుకే యమని మరియు హజరే అస్వద్ మధ్యలో ఏం దువాలు చదవాలి, ఇలా అనేక విషయాలు, ఇలా దువాలు ప్రార్థనల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. సఫా మరియు మర్వాల కొండలపై నిల్చుని కూడా దువాలు ప్రార్థనలు అనేవి చేయాలి. అరఫా రోజున మైదానంలో చేసే దువా చాలా ప్రత్యేకమైనది. మషరే హరాం వద్ద చేసే దువా, జమరాత్ వద్ద ప్రతి కంకర్రాయి విసిరినప్పుడు చేసే దువా, ఆశ్చర్యము మరియు ఆనందం కలిగినప్పుడు చేసే దువా, సంతోషకరమైన వార్త విన్నప్పుడు చేసే దువా, శరీరంలో బాధ కలిగినప్పుడు చేసే దువా, దిష్టి నుంచి రక్షణ పొందడం కోసం చేసే దువా, భయాందోళనలు కలిగినప్పుడు చేసే దువా, జిబా లేదా కుర్బానీ చేసేటప్పుడు దువా ఉంది. లేదా దుష్ట సైతానులు మాయోపాయాలను తరిమేయడానికి చేసే దువాలు, ఇస్తిగ్ఫార్ మరియు తోబాలు కూడా ఉన్నాయి దీంట్లో. మరియు సుబ్హాన్ అల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా, వీటికి అనేక రకాల గొప్పతనం ఘనత ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తస్బీ యొక్క దువాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక రకాల దువాలు, అనేక రకాల విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. అల్హమ్దులిల్లా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.